ఇక తెలంగాణ భవన్లో దీక్ష దివస్ ఘనంగా నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ తెలంగాణ భవన్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, తెలంగాణ భవన్లో దీక్ష దివస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లివిల్? 2009 నవంబర్ 29 చరిత్రలో ఒక మలుపు తిప్పిన రోజు, చారిత్రాత్మక ఘట్టానికి వేదికైన రోజు. ఆనాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేటకు అమర దీక్షకు బయలుదేరిన రోజు. అలాంటి మలుపు తిప్పిన రోజును ఇవాళ ఒక దీక్షా దివాస్గా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తుంది. గత 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, గత 2 సంవత్సరాలుగా అధికారం ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కూడా ఈ దీక్షా దివాస్కి సంబంధించి పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఖచ్చితంగా తెలంగాణ స్వరాష్ట్రానికి, తెలంగాణ ఒక ఉద్యమానికి నాంది పలికిన రోజు, తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ చేపట్టిన ఈ దీక్షా దివాస్ రోజు అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఆనాడు నవంబర్ 29 నాడు ఏదైతే దీక్ష పూనుకొని ఖచ్చితంగా తెలంగాణ సావునోట్లో తలబెట్టి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధిస్తానని చెప్పిన ఏకైక నాయకుడు కేసీఆర్. ఇవాళ అలాంటి నవంబర్ 29కి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆ గొప్ప చరిత్ర ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించిన రోజైంది. ఖచ్చితంగా మొదటి అడుగు నవంబర్ 29నే పడింది. తెలంగాణ స్వరాష్ట్రం కాంక్షించింది. తెలంగాణ కాంక్షించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ 2001 టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 2009 వరకు కూడా ఎన్నో పోరాటాలు చేసి చివరకు సావునోట్లో తలపెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒక నినాదంతో ముందుకెళ్ళి నవంబర్ 29 దీక్ష పూనుకున్నారు. ఆ దీక్ష ప్రతిఫలమే ఇవాళ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వరాష్ట్రంను దేశానికి ఒక రోల్ మోడల్గా నిలుచుకున్నాం అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో. అలాంటి నవంబర్ 29 ఇవాళ దీక్షా దివాస్గా పిలుస్తున్నాం. అలాంటి దీక్షా దివాస్కు మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు తెలంగాణ భవన్లో. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిని. ఆనాడు దీక్షా దివాస్కి సంబంధించి ఏ విధంగా జరిగింది, దీక్షా దివాస్లో ఆనాడు వివరించిన తీరేంది, అన్నిటిపై మనతో మాట్లాడడానికి విద్యార్థి ఉద్యమ నాయకుడు కిషోర్ అన్న, చెప్పండి. ఆనాడు దీక్షా దివాస్ సందర్భంగా మీరు కేసీఆర్ అల్గునూరు బ్రిడ్జ్ దగ్గర అరెస్ట్ అయిన క్షణాలు కావచ్చు, అక్కడి నుంచి ఖమ్మం తీసుకుపోవడం, ఖమ్మం నుంచి తర్వాత నిమ్స్కి రావడం, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ ఏ విధంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది? అప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అడుగడుగున అన్ని రకాలుగా నిధుల విషయంలో కానీ, నీళ్ళ విషయంలో కానీ, అన్ని విషయాలలో అణగదొక్కుతూ సీమాంధ్ర ప్రాంతానికి ఇక్కడి నిధులన్నీ తరలించకపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఏకైక మార్గము, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మాత్రమే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందన్న ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న క్రమంలో అప్పుడే హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే అంశాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఆ రోజు విద్యార్థి, ఉద్యోగ, నిరుద్యోగులు అందరం కలిసి కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ జైత్రయాత్రలో కేసీఆర్ శివయాత్రలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం తప్పకుండా ఈసారి తెలంగాణ రాష్ట్రం రాకపోతే మనం మొత్తం అన్యాయం అయిపోతాము, మనం ఇక ఉండే పరిస్థితి ఉండదనే ఒక లక్ష్యంతో కేసీఆర్ గారు ఆ రోజు నవంబర్ 29 నాడు దీక్ష చేయాలని పూనుకోవడం జరిగింది. ఆ దీక్ష చేస్తున్న సమయంలో కరీంనగర్ నుండి ఈ దీక్షకు బయలుదేరి సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలనుకుంటే అప్పటి కాంగ్రెస్ పార్టీ మొత్తం పోలీసుల చేత వాళ్ళ చేత అంచివేసి దీక్షను అడ్డుకోవాలని అడిగారు. కానీ ఆ రోజు మొదట శ్రీకాంతాచార్య అనే విద్యార్థి నాయకుడు ఎల్బీ నగర్లో పెట్రోల్ పోసుకొని తన ఆత్మాహుతి, కేసీఆర్ గారిని అరెస్ట్ చేసిరని తెలవగానే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి తెలంగాణ సమాజం అంతా బగ్గు అని, అరే ఒక విద్యార్థి నాయకుడు, విద్యార్థి బలిదానం అయిపోతున్నాడు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అడిగితే ఇచ్చిన మాటను తప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఉద్యమ నాయకులను అరెస్ట్ చేసి ఎక్కడికో తరలిస్తుంది, ఖమ్మం తరలిస్తుంది అని చెప్పి ఉద్యమకారులందరూ కూడా సంపన్న వర్గాలు మొత్తం కూడా ఉద్యమం వచ్చి రోడ్లపైకి వచ్చి చాలా పెద్ద ఎత్తున ధర్నా చేశారు. దాన్ని నిరసనగా ఆ రోజు కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తే ఖమ్మం నుండి నిమ్స్ హాస్పిటల్కు తీసుకురావడం జరిగింది. నిమ్స్లో కూడా ఆయన ససేమిరా షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి, మీరు కోమాలకు పోయే అవకాశం ఉంది, మీరు దీక్ష విరమించకుంటే చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరించి పార్టీ నాయకులు కూడా చెప్పినప్పుడు కూడా కేసీఆర్ ఒకటే అన్నాడు, నేను చనిపోతే ఈ చరిత్రలో మిగిలిపోతా, తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, లేకపోతే ఈ క్షణం నేను దీక్ష విరమిస్తే తెలంగాణ రాదు, ఈ కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల నుండి మోసం చేస్తుంది, కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పించి ఈ ప్రాంతానికి న్యాయం జరగదని కేసీఆర్ గారు మొండి పట్టుతూ ఉండే. ఆ రోజు మేము ఉస్మానియా యూనివర్సిటీ నుండి విద్యార్థులం అందరం
పెద్ద ఎత్తున నిమ్స్ హాస్పిటల్ పోయి నిమ్స్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఆ నిమ్స్ హాస్పిటల్ నుండి అమీర్పేట చౌరస్తా వరకు కూడా పెద్ద ఎత్తున విద్యార్థులందరం కూడా బహిరంగంగా వెయ్యి మొత్తం రాళ్ళు వేసుకొని డిసెంబర్లో విధ్వంసకరమైన మా నాయకుడు లేకపోతే ఈ తెలంగాణ ఎందుకు, నాయకులు లేనప్పుడు తెలంగాణ వచ్చే లాభము, నాయకుడు ఉంటేనే మేము తెలంగాణ, నాయకుడు బతుకుంటేనే తెలంగాణ సాధిస్తాం, వచ్చిన తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆ రోజే మేము 2009లోనే చెప్పాం. ఆ రకంగా ఆ రోజు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలంగాణ ఏదైతే విధ్వంసం జరిగే ప్రమాదం ఉంది, తెలంగాణ అల్లకొల్లలమయ్యే ప్రమాదం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి డిసెంబర్ 9 నాడు తెలంగాణ ప్రకటన జరిగింది. ఆ రకంగా వచ్చిన తెలంగాణను మళ్ళీ సీమాంధ్ర ప్రాంత నాయకులందరూ కూడా దొంగ రాజీనామాలతోని దొంగ బ్లాక్మెయిల్ చేసి ప్రకటన వెనుక తీసుకురు. అయినప్పటికీ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో తెలంగాణ సమాజం అంతా కూడా ఏకతాటికి పైకి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. వచ్చిన రాష్ట్రంలో 2014 నుండి దాదాపు 10 సంవత్సరాలు ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. కానీ మొన్న మోసపూరితంగా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. కానీ ఆ రోజు మేము ఏదైతే చెప్పినామో కేసీఆర్ లేని తెలంగాణ వద్దు, కేసీఆర్ లేకపోతే ఈ తెలంగాణ అభివృద్ధి చెందదని ఏదైతే చెప్పినామో ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో కనిపిస్తుంది. అప్పుడు 2009లో కేసీఆర్ గారు దీక్ష చేస్తున్నప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న యువకులు తెలంగాణ ఉద్యమం అంటే ఏదో తెలియని యువకులు ఈరోజు 20 సంవత్సరాల ఒక యువకుల్లాగా అయ్యారు. కాబట్టి ఆ యువతకు ఈ తెలంగాణ ఉద్యమం ఏంది, తెలంగాణ రావడానికి కేసీఆర్ గారి పాత్ర ఏంది, టీఆర్ఎస్ పార్టీ యొక్క భాగం ఏంది, తెలంగాణను ఏ విధంగా సాధించారు, వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే తెలియజెప్పవలసిన బాధ్యత ఉద్యమకారులుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మా అందరిపై ఉన్నది. ఎందుకంటే ఏఐ మోడల్ వచ్చింది. ఇప్పుడు మన కాడ కేసీఆర్ గారి ఫోటో కనిపిస్తుంది, ఉద్యమ నాయకులు దీక్ష చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లుందో తెలుసా, దొంగ రేవంత్ రెడ్డి అవసరం అనుకుంటే కేసీఆర్ గారి ఫోటోను తీసేసి తెలంగాణ కోసం నేనే ఉద్యమం చేసినా, నేనే దీక్ష చేసినా అని చెప్పుకునే ప్రమాదం కూడా ఉంది. ఆ ప్రమాదాన్ని 1కి 10 సార్లు అబద్ధం చెప్తే తెలియని యువకులు, కొత్త యువకులు, అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు పుట్టిన యువకులు నిజంగానే అనుకుంటారు, అరే నిజంగానే రేవంత్ రెడ్డి అమర నిరాదీక్ష చేసినట్టుంది, నిజంగానే తెలంగాణ కోసం కొట్లాడినట్టుంది అని అనుకుంటారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి సమైక్యాంధ్ర చంద్రబాబు చెంచాగిరి చేసిన రేవంత్ రెడ్డి అదేవిధంగా సమైక్యాంధ్ర కావాలి, తెలంగాణకు ₹1 కూడా ఇయ్యను పో, ఏం చేసుకుంటారో చేసుకోపో అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి సంఖ్యలో ఉన్న పిసిసి అధ్యక్షుడు దీక్షా దివాసును ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతున్నారు. అసలు టీఆర్ఎస్ పార్టీకి ఏం సంబంధం, దీక్షా దివాస్ దీక్ష దివాస్ దొంగ దీక్షనా ఏ దీక్షనా అన్నది తెలంగాణ ప్రజల మధ్య కొచ్చి అడుగుతే చెప్తే తెలుస్తుంది. కానీ ఆడేదో ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్తే తెలంగాణ ప్రజల దృష్టిలో మీరు హీనులుగా మారుతారు, ద్రోహులుగా మారుతారు, చరిత్రహీనులుగా మారుతారు, కాలగర్భంలో కలిసిపోతారని చెప్పి మీరు తెలియజేస్తారు. కాబట్టి దీక్షా దివాసు ఎంత పవిత్రమైనదన్నది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి తెలియజెప్పడం కోసమే ఈరోజు ఈ తీసుకొని 2028 ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమందరం కూడా కృషి చేస్తాము, తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతపరుస్తామని తెలియజేస్తున్నాం. ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, తెలంగాణ దీక్షా దివాసును ఖచ్చితంగా చరిత్రలో ఒక మలుపు తిప్పిన రోజు. అలాంటి దీక్షా దివాసును ఎంతో స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇవాళ ఏదేమైతే ఖచ్చితంగా తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను సాధించిన స్వాప్నికుడు కేసీఆర్, అలాంటి స్వాప్నికుడు కేసీఆర్ స్వరాష్ట్రాన్ని సాధించి నేటికి 16 ఏళ్ళు పూర్తవుతుంది దీక్షా దివాస్కి. దీన్ని ఖచ్చితంగా ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సందర్భంగా చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి మరికొంతమంది చెప్పండి, వాళ్ళ దీక్షా దివాస్ సంబంధించి ఏ విధంగా ఉంది, వాళ్ళ దీక్షా దివాస్ సంబంధించి మీరు ఆనాడు ఉద్యమంలో ఉన్నారు, ఏ విధంగా మీ పాత్ర ఏంటి? ఈరోజు 29 తారీఖు తెలంగాణ ప్రజలకు ఒక పండుగ లాంటిది. ఎందుకంటే గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో అన్ని రంగాల్లో అన్యాయం చేసేది. నీళ్ల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ అనేక రకాలుగా అన్యాయం చేసినటువంటి యొక్క ఈ ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా గతంలోనే 1969లోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఉద్యమం వచ్చింది. అప్పుడు దాదాపుగా 369 విద్యార్థులు ఆ రోజు చనిపోవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చెన్నారెడ్డి మధ్యలో ఉద్యమంలో ప్రవేశించి ద్రోహం చేసినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి చెన్నారెడ్డి. తర్వాత 2072లో వచ్చింది. మళ్ళీ ఎప్పుడైతే కేసీఆర్ గారు 2021లో ఈ ఉద్యమం స్టార్ట్ చేశాడో, ప్రత్యేకించి నవంబర్ 29 రోజున ఈరోజు దీక్షా దివాస్ రోజున
కేసీఆర్ గారు ఎప్పుడైతే దీక్ష ఆమరణ నిరాదీక్ష చేశారో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, అన్ని సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి మద్దతు తెలియజేయండి. కేసీఆర్ గారు ఒకటే నిధనంతో పోయారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదం ఎప్పుడైతే ఇచ్చిందో ఈ రాష్ట్రంలో తెలంగాణ సమాజం అంతా బగ్గుమునని ఈ తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర పాలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అయితే ఆ రక పోరాటం చేసినటువంటి పోరాటంలో అనేక మంది, కేసీఆర్తో పాటు అనేక మంది పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా దాదాపుగా 400 పై చిలుకు ఆ రోజు తెలంగాణ యువకులు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా కేసీఆర్ వెనుకల ఉండి తమ ప్రాణాలను సైతం లెక్క చేసినటువంటి ఒక ఉద్యమం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ ఉద్యమం. కాబట్టి అలాంటి ఉద్యమాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక నాయకుడు మహేష్ గౌడ్ గారు కేసీఆర్ గురించి అవేళనగా మాట్లాడుతున్నాడు. అంటే మహేష్ కుమార్ గౌడ్ గారు, నువ్వు ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నవా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామా అని ఒక ప్రశ్నిస్తున్నాం. మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. బీసీ సంఘాల జేఏసీ పెట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేసీఆర్ యొక్క నాయకత్వంలో మేము పోరాటం చేయడం జరిగింది. మీరు కానీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడన్నా తెలంగాణ కోసం సపోర్ట్ చేసిండా, తెలంగాణ కోసం పోరాటం చేసిండా చెప్పండి. ఈ విధంగా చేయనటువంటి మీరు ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని మా నాయకుడు కేసీఆర్ను అవహేళన చేస్తే మీకు వచ్చేటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెరమరుగు చేస్తామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజం ఈరోజు కేసీఆర్ వెంట ఉన్నది. ఆ ముఖ్యమంత్రిని పోగొట్టుకోవడం తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేశారు, అనేక 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా ఇవ్వనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. మహిళలకు సంబంధించినటువంటి గ్యారంటీలు ఇవ్వలేదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి గ్యారంటీలు ఇవ్వలేదు. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన ఉద్యోగుల అందరి వర్గాలను కూడా మోసం చేసినటువంటి కేసీఆర్ యొక్క నాయకత్వంలో ఈ తెలంగాణ సమాజం అంతా కూడా ముఖ్యంగా ఒక బీసీ నాయకునిగా చెప్తా ఉన్నాను. ఈరోజు కామారెడ్డిలో అయితే రేవంత్ రెడ్డి గారు మన రాహుల్ గాంధీ యొక్క సమక్షంలో బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% ఇస్తున్నారు. అన్నీ ఏం చేశాడంటే ఒక అసెంబ్లీలో ఒక బిల్లు పంపారు, గవర్నర్ నుంచి పార్లమెంట్కి పంపారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి చెప్తుంది, మా కేసీఆర్ గారు చెప్తున్నారు, మా కేటీఆర్ గారు చెప్తున్నారు, మీరు ఈ విధంగా పోతే కాదు, మీరు ప్రధానమంత్రికి దగ్గరికి వెళ్ళాలి, అన్ని రాజకీయ పక్షాలను, విద్యార్థి సంఘాలను, బీసీ సంఘాలను కలుపుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళమంటే ఈ ముఖ్యమంత్రి, రాజ్యాంగ పదంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఏం చేశాడంటే ఢిల్లీలో ఒక ధర్నాను పెట్టాడు. ధర్నా వల్ల అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఆలోచన, నువ్వు రాజ్యాంగ పదవిలో ఉన్నావు కాబట్టి రాజ్యాంగ ప్రకారమే ఇవాళ రిజర్వేషన్లు వస్తాయి, 9th షెడ్యూల్లో చేరిస్తే రిజర్వేషన్లు వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలకు అన్యాయం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వచ్చేటువంటి స్థానిక సంస్థల్లో మీద గుణకాటం చెప్తాము. ముఖ్యంగా కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ప్రధాన రక్ష. కాబట్టి కేసీఆర్ యొక్క నాయకత్వంలో మా వర్గాలు అందు కూడా తెలంగాణ సమాజం అంతా కూడా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వాళ్ళ ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, దీక్షా దివాస్ అనేది ఖచ్చితంగా తెలంగాణ చరిత్ర మలుపు తిప్పిన రోజు, తెలంగాణ ఆవిర్భావానికి నాంది పలికిన రోజు. ఆనాడు కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్ను అలుగునూరు చౌరస్తా దగ్గర పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ తీసుకెళ్లి వరంగల్ మీదుగా ఖమ్మం జైల్లో పెట్టారు. ఖమ్మం జైల్లో కూడా ఖచ్చితంగా తెలంగాణ నినాదం ఓరెత్తడంతో ఖమ్మం అంతా కూడా అట్టుడుకడంతో ఆ ఖమ్మం నుంచి నేరుగా నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చి నిమ్స్ హాస్పిటల్లో కూడా ఆనాడు కేసీఆర్కు చికిత్స అందించిన క్రమంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని చెప్పేసి అడావిడి చేసి ఖచ్చితంగా స్వరాష్ట్రానికి అడుగులు వేసిన రోజు. ఖచ్చితంగా స్వరాష్ట్రం ఇవ్వక తప్పదు, తెలంగాణ ఇవ్వాల్సిందేనని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ భావించి ఆనాడు చిదంబరంతో డిసెంబర్ 9 ప్రకటనకు ఆనాడు బీజం పోసింది. ఈ నవంబర్ 29 అని చెప్పక తప్ప ఖచ్చితంగా నవంబర్ 29 అనేది తెలంగాణ స్వరాష్ట్రం
ఆకాంక్షకు ఒక మలుపు తిప్పిన రోజు, చారిత్రాత్మక ఘట్టానికి వేదికైన రోజు. ఖచ్చితంగా కేసీఆర్ సచ్చుడో తెలంగాణ తెచ్చుడో అనే నినాదంతో బయలుదేరి కేసీఆర్ శివయాత్ర చేస్తారో తెలంగాణ విజయయాత్ర చేస్తారో అని చెప్పేసి సంకల్పించిన రోజుకు వాళ్ళకి 16 ఏండ్లు పూర్తి. అలాంటి దీక్షా దివాసును బీఆర్ఎస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తుంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఈ ఏర్పాట్లకు సంబంధించి పూర్తయిపోయాయి. కేటీఆర్ ప్రారంభమవుతారు. మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి దీక్షా దివాస్ సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ఈ సభా కార్యక్రమం ప్రారంభం కానుంది. నిఖత్. రైట్, థ్యాంక్ యూ లివిల్.